వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము భారతదేశము డిఆర్డిఓ మార్గనిర్దేశనంలో ప్రారంభించినటువంటి ఐజీఎండిపి కార్యక్రమంలో రూపొందించబడినటువంటి ఇతర క్షిపణులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా భారతదేశము ఐజీఎండిపి ప్రోగ్రాం వెలుపల రూపొందించుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మక క్షిపణుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గత వీడియోలో మనము పృథ్వీ శ్రేణి క్షిపణులకు సంబంధించి, అదేవిధంగా ఆకాశ్ త్రిశూల్కి సంబంధించినటువంటి క్షిపణుల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము నాగ్ మరియు అగ్ని శ్రేణిలోని క్షిపణులు, అదేవిధంగా బరాక్ క్షిపణులు, బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నాగ్ క్షిపణి అనేది యాంటీ ట్యాంక్ మిసైల్గా మనకు కనిపిస్తూ ఉంది. ట్యాంక్ విధ్వంసక క్షిపణిగా దీన్ని మనం పేర్కొంటాం. దీనిని భారత ఆర్మీ మరియు భారత వాయుసేన వినియోగించుకుంటున్నట్లుగా మనకు గమనిస్తూ ఉన్నాం. దీని యొక్క పరిధి 4 కిలోమీటర్లు. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేటటువంటి క్రమంలో దీనిలో ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ అనేటటువంటి దాన్ని అమర్చడం జరిగింది. దీన్నే మనం సింపుల్గా IIS సెన్సార్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ నాగ్ క్షిపణిని కనుక గమనిస్తే దీని ముందు భాగంలో ఉన్నటువంటి ఈ ఏర్పాటు ఏదైతే ఉందో దీన్నే మనం IISగా పేర్కొంటూ ఉంటాం. ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ అనేటటువంటిది. దీని సహాయంతో ఇదేం చేస్తుంది అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి ఆ రాకెట్ లాంచర్స్ని వదిలిన తర్వాత వాటి యొక్క ముందున్నటువంటి గొట్టము వేడెక్కడం అనేది జరుగుతుంది. మరి వేడిగా ఉన్న వస్తువుల నుంచి కొన్ని వికిరణాలు అనేవి వెలువడుతూ ఉంటాయి కాబట్టి ఆ వికిరణాలను ఇది గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పరిసరాలలో ఉష్ణానికి సంబంధించినటువంటి రేడియేషన్ వెలువడుతున్నటువంటి సందర్భంలో అవి కేవలము ఇతర శత్రు దేశాలకు సంబంధించినటువంటి శతఘ్నుల నుంచి వెలువడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ట్యాంకుల నుంచి వెలువడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా వాటి మీదకి దూసుకుని వెళ్ళి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని మనము యాంటీ ట్యాంక్ మిసైల్గా మనం చెప్తూ ఉన్నాం. ఇది 3వ జనరేషన్కి సంబంధించినటువంటి యాంటీ ట్యాంక్ మిసైల్గా మనకు కనిపిస్తుంది నాగ్ క్షిపణి. సో నాగ్ క్షిపణి యొక్క లాంచర్ను నామికా అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ నాగ్ మిసైల్ క్యారియర్, ఇక్కడ ఉన్నటువంటి మొదటి రెండు అక్షరాలను కలుపుకొని నామికా అనేటటువంటి లాంచర్గా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా వాయుసేన గనక గమనిస్తే హెలికాప్టర్ల ద్వారా ఈ నాగ్ క్షిపణులను ప్రయోగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక 4 హెలికాప్టర్ వెర్షన్ అయినటువంటి నాగ్ మిసైల్ని మనం గమనించవచ్చు. సో అలా హెలికాప్టర్ల ద్వారా ప్రయోగించగలిగేటటువంటి నాగ్ క్షిపణులు మనము టెక్నికల్గా హెలీనా అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ హెలి అనేది హెలికాప్టర్, లాంచ్డ్ నాగ్ మిసైల్ అనేటటువంటి అబ్రివేషన్ తోటి దీన్ని మనం చూడవచ్చు. ఇక ఈ హెలీనా విషయానికి వచ్చేసరికల్లా దీని యొక్క పరిధి 7 కిలోమీటర్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో ఉన్నటువంటి థర్మల్ ఇమేజర్ సహాయంతో వేడిగా ఉండేటటువంటి యుద్ధ ట్యాంకులను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తూ ఉండేటటువంటి క్రమంలో దీన్ని యాంటీ ట్యాంక్ మిసైల్గా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నాగ్ క్షిపణులు రష్యాకు చెందినటువంటి కాంకర్స్ క్షిపణులను పోలి ఉంటున్నట్లుగా, అదేవిధంగా యూరోప్కి సంబంధించినటువంటి మిలాన్ అనేటటువంటి క్షిపణులను పోలి ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. క్రింది వానిలో నాగ్ క్షిపణి ఏ ఇతర దేశాలకు సంబంధించినటువంటి మిసైళ్లను పోలి ఉంటుంది అన్నప్పుడు రష్యాకు సంబంధించేమో కాంకర్స్ మిసైల్స్, అదేవిధంగా యూరోప్కి సంబంధించినటువంటి మిలాన్ మిసైళ్లను పోలి ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు నాగ్ క్షిపణికి సంబంధించి. ఇక మనం ప్రధానంగా పేర్కొనాల్సినటువంటి మిసైల్స్ శ్రేణిలో మనకు అగ్ని క్షిపణులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటిలలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఆధారంగా కొంచెం కన్ఫ్యూజ్డ్ మేనర్లో క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా దీన్ని గమనించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే దీన్ని రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని ప్రయోగపూర్వకంగా నిర్ధారించుకునేటటువంటి క్రమంలో వీటి యొక్క అభివృద్ధిని చేపట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సుదూరాలలో ఉండేటటువంటి లక్ష్యాల ఛేదనకు అగ్నిశ్రేణి క్షిపణి అనేది ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వివిధ పరిధిలలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమంలో 5 రకాలైనటువంటి అగ్నిశ్రేణి క్షిపణులను అభివృద్ధి పరచడం అనేది జరిగింది. తొలుత దీనిని SRBMగా మొదలుకొని SRBM మరియు MRBM మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా, అదేవిధంగా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం ప్రస్తుతం.
దీనితో పాటుగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా ఇలా విభిన్నమైనటువంటి రకాలలో దీన్ని అభివృద్ధి పరచుకొని ఉపయోగిస్తూ ఉండడం అగ్నిశ్రేణి క్షిపణుల యొక్క ప్రత్యేకతగా మనం చూస్తాం. సో ఇక్కడ అగ్ని-1 అనేది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా దీన్ని పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని యొక్క పరిధి వచ్చేసరికల్లా మనకు 700 నుంచి 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తుంది. ఏక అంచె కలిగి అంటే వార్ హెడ్ని మోసుకొని పోయేటటువంటి సందర్భంలో ఒకే ఒక ఇంజన్ ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఎన్ని ఇంజిన్స్ ఉంటే అన్ని అంచెలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్గా మనం చెప్తాం. ఇవి పూర్తిగా ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి మిస్సైల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు పిక్చర్లో కనిపిస్తుంది ఏక అంచెలో ప్రయాణించేటటువంటి సాలిడ్ ఫ్యూయల్ని వాడుకునేటటువంటి అగ్ని మిస్సైల్. దీని ఎగువ భాగంలో కనిపిస్తున్నటువంటి ఈ బ్లాక్ కలర్ షేప్ మనకి ఇక్కడ వార్ హెడ్గా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ రీఎంట్రీ టెక్నాలజీ అనేది ఈ మిస్సైల్లో వాడడం జరగలేదనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక అగ్ని-2 విషయానికి వచ్చేసరికల్లా దీనిని అగ్ని-1 యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా అప్పటికే పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అభివృద్ధి సాధ్యం కావడం అనేది జరిగింది. సో పిఎస్ఎల్విలో దశల వారీగా ప్రయాణించేటటువంటి స్వభావం ఉంది కాబట్టి దీనిని పిఎస్ఎల్వి యొక్క విజయాలను ప్రేరణగా తీసుకొని రూపొందించినట్లుగా తెలుస్తోంది అగ్ని-2 మిసైల్ని. సో ఈ మిసైల్ విషయానికి వచ్చేసరికల్లా ఇది 2000 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమంలో దీన్ని మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్గా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇది 2 అంచెలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్గా మనకు కనిపిస్తూ ఉంది. అగ్ని-2 కంటే ముందు వరకు అభివృద్ధి పరిచినవి అన్నీ కూడా ఏక అంచెలో ప్రయాణించేటటువంటి మిస్సైల్స్ కాగా మొట్టమొదటిసారిగా బహుళ అంచెలలో ప్రయాణించగల మిస్సైల్గా మనకు అగ్ని-2 మిస్సైల్ అనేది కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా దీంట్లో రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఎందుకంటే పరిధి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇది భూమి యొక్క వాతావరణ ఎగువ పొరల గుండా ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి తిరిగి లక్ష్యాలను ఛేదించేటటువంటి సందర్భంలో ఎగువ పొరల నుంచి దిగువ పొరలకు ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఘర్షణ పెరగడం వల్ల ఉష్ణం కూడా ఎక్కువ మొత్తంలో జనిస్తుందని చెప్పేసి మరి అధిక ఉష్ణాన్ని తట్టుకునేటటువంటి కాంపోజిట్ మెటీరియల్స్ తోటి దీని యొక్క వార్ హెడ్లను రూపొందించాల్సి వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో మనకు ఉపయోగపడే సాంకేతికతగా రీఎంట్రీ వెహికల్ని మనం పేర్కొంటూ ఉంటాం. ఇక అగ్ని-2 యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్గా మరింత ఆధునికీకరించి దాన్ని అగ్ని-3 వెర్షన్గా రూపొందించడం అనేది జరిగింది. సో దీని యొక్క పరిధి విషయానికి వచ్చేసరికల్లా 3500 కిలోమీటర్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది కూడా 2 అంచెలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్గా కనిపిస్తుంది. ఘన ఇంధనాన్ని వాడుకుంటూ ఉంది. దీన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్గా అభివృద్ధి పరచడం అనేది జరిగింది. మొదటిసారిగా దీంట్లో MIRV సాంకేతికతను వాడడం అడిషనల్గా జరిగింది. అంటే అంతక్రితమే దీంట్లో రీఎంట్రీ టెక్నాలజీని వాడినము అగ్ని-2 నుంచి. ఇక్కడ అగ్ని-3లో కూడా రీఎంట్రీ టెక్నాలజీ ఉంది. దీనికి అదనంగా MIRV టెక్నాలజీని వాడడం జరిగింది. ఇదేంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీగా దీన్ని మనం చెప్తాం. సో ఇక్కడ జాగ్రత్త, కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి ఇండిపెండెంట్కి బదులుగా డిపెండెంట్ అనేటటువంటి పదాన్ని వాడతారు. అలాంటి సందర్భంలో MIRV సాంకేతికత కాస్త MDRV సాంకేతికతగా పేర్కొంటారు. మనం ఎంతసేపు మల్టిపుల్ మీద దృష్టి పెడతాము, రీఎంట్రీ వెహికల్ మీద దృష్టి పెడతాము. కానీ ఇండిపెండెంట్ అన్నాడా డిపెండెంట్ అన్నాడా అనే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. వెరీ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అగ్ని-5కి సంబంధించి ఇలా అడగడం అనేది జరిగింది. మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి. MIRV సాంకేతికత మొదటిసారిగా ఏ మిసైల్స్ నుంచి వాడుతున్నారు అంటే అగ్ని-3 మిసైల్స్ నుంచి అని చెప్పేసి అంటాము. అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5, అగ్ని ప్రైమ్ మిసైల్స్ అన్నిట్లలో కూడా MIRV సాంకేతికత ఉంది. ఈ సాంకేతికత లేని క్షిపణులు ఏవి అన్నప్పుడు అగ్ని-1లో లేదు, అగ్ని-2లో లేదనేది గుర్తుంచుకోవాలి. ఏంటి MIRV సాంకేతికత అంటే సాంప్రదాయంగా మిసైల్స్ని ప్రయోగించేటటువంటి సందర్భంలో ఇక్కడ కోన్ భాగంలో ఉన్నటువంటి వార్ హెడ్ ఏదైతే ఉందో ఈ వార్ హెడ్ భాగంలో ఒక్క వార్ హెడ్ని మాత్రమే లేదా ఒక పేలుడు పదార్థాన్ని మాత్రమే అక్కడ అమర్చి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. MIRV సాంకేతికతలో ఏంటంటే ఒక పేలుడు పదార్థానికి బదులుగా మల్టిపుల్ వార్ హెడ్స్ని కోన్ భాగంలో అమర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు.
ఇవి లక్ష్యాలను ఛేదించేటటువంటి సందర్భంలో కాలక్రమంలో ఒక్కొక్క వార్ హెడ్ విభిన్నమైనటువంటి లక్ష్యాల మీద పడి నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి దీనివల్ల ఏంటి సార్ ప్రయోజనము అంటే, ఒకవేళ ఒక ప్రదేశంలో ఈ మిసైల్ని లాంచ్ చేసిన తర్వాత 10 విభిన్నమైనటువంటి ఏరియాల్లో దగ్గరగా అక్కడ శత్రు స్థావరాలు కనుక ఉన్నట్లయితే వాటన్నింటినీ ఒకటే వార్ హెడ్తో నాశనం చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. అలాంటి సందర్భంలో మల్టిపుల్ మిసైల్స్ని వరుసగా వేయాల్సి వస్తుంది. మరి ఇలా ఎంఐఆర్వి సాంకేతికతను కనుక అమర్చినట్లయితే ఏకకాలంలో దీంట్లో ఉన్నటువంటి బహుళ వార్ హెడ్స్ అనేవి డిఫరెంట్ లక్ష్యాల మీద పడి వాటిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. మోరోవర్ ఇక్కడ మార్గమధ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, వీటిని అడ్డుకునేటటువంటి క్రమంలో ఏవో కొన్ని వార్ హెడ్లను మాత్రమే అవి నిర్వీర్యం చేయగలుగుతాయి. కానీ ఆల్రెడీ కొన్ని వార్ హెడ్లు రిలీజ్ అయినటువంటి సందర్భంలో అన్నింటినీ ఏకకాలంలో నాశనం చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ నుంచి రక్షణ చేపట్టేటటువంటి క్రమంలో ఎంఐఆర్వి సాంకేతికత అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఒకటే మిసైల్ తోటి బహుళ వార్ హెడ్లను అమర్చి బహుళ లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎంఐఆర్వి సాంకేతికతల ద్వారా. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్గా దీన్ని మనం చెప్తూ ఉన్నాం, రీఎంట్రీ టెక్నాలజీగా చెప్తూ ఉన్నాం. వన్స్ లాంచ్ అయిన తర్వాత అక్కడ మల్టిపుల్ టార్గెట్స్ కనుక ఏమైనా ఐడెంటిఫై అయితే వాటన్నింటి మీదకి ఇక్కడ అమర్చినటువంటి మల్టిపుల్ వార్ హెడ్స్ అనేవి పడి నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ సాంకేతికత అగ్ని 3 నుంచి ప్రారంభమైంది. అగ్ని 4, 5, అగ్ని ప్రైమ్లలో కూడా కంటిన్యూ అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క రేంజ్ పెరిగింది కాబట్టి ఇక్కడ మనం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్గా మనం చెప్తూ ఉన్నాం. సో ఒరిజినల్గా అగ్ని క్షిపణుల యొక్క ఉద్దేశము ఏ క్షిపణితో నెరవేరింది అంటే దాన్ని మనం అగ్ని 3కి సంబంధించి పేర్కొనాల్సి వస్తుంది. ఏంటంటే రీఎంట్రీ సాంకేతికతను పరీక్షించాలనుకున్నాం. అదేవిధంగా అగ్ని క్షిపణుని మనము IRBM మిస్సైల్స్గా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇక్కడ IGMDP యొక్క లక్ష్యాలను ఫుల్ఫిల్ చేసినటువంటి మిస్సైల్గా మనకు అగ్ని 3 క్షిపణి అనేది కనిపిస్తూ ఉంది. ఇక అగ్ని 4 విషయానికి వచ్చేసరికల్లా దీన్ని అగ్ని 2 క్షిపణి నుంచి అభివృద్ధి చెందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అగ్ని 4 క్షిపణినే ప్రారంభంలో అగ్ని 2 ప్రైమ్గా పేర్కొనేవారు. అగ్ని 2 ప్రైమ్ క్షిపణి. ఎందుకు అంటే ఈ అగ్ని 4 వెర్షన్ని అగ్ని 2 నుంచి ఫర్దర్ డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్గా అభివృద్ధి చెందించడం అనేది జరిగింది. సో అగ్ని 3లో ఉన్నటువంటి సాంకేతికతలన్నీ కూడా మనకు అగ్ని 4లో కనిపిస్తూ ఉన్నాయి. అగ్ని కార్యక్రమంలో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది. అగ్ని 3 వరకు ఉన్నటువంటి క్షిపణులను మనము IGMDPలో భాగంగా రూపొందించుకోవడం జరిగింది. సో ఈ IGMDP ప్రోగ్రామ్కి వెలుపల అభివృద్ధి పరచబడినటువంటి క్షిపణిగా మనకు అగ్ని 4 క్షిపణి అనేది కనిపిస్తూ ఉంది. అగ్ని 4 కూడా 2 అంచెలు కలిగి ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి క్షిపణిగా మనకు కనిపిస్తూ ఉంది. దీని యొక్క పరిధి విషయానికి వచ్చేసరికల్లా 3000 నుంచి 4000 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదకి దీన్ని ప్రయోగించగలిగేటటువంటి వీలు కలిగింది. సో ఈ ప్రోగ్రామ్కి డెవలప్మెంట్ చేసేటటువంటి క్రమంలో టెస్సీ థామస్ అనే మహిళ యొక్క పేరు మనకు వినిపిస్తూ ఉంది. వారిని అగ్నిపుత్రి లేదా మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుతోటి ప్రస్తుతించుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి ఘనత వహించినటువంటి మొదటి మహిళగా మనకు కేరళకు చెందినటువంటి టెస్సీ థామస్ కనిపిస్తూ ఉన్నారు. సో అగ్ని 2 ప్రైమ్ అనేటటువంటి క్షిపణిగా పిలువబడేటటువంటి క్షిపణి ఏదనేటటువంటి కోణంలో అగ్ని 4కి సంబంధించి చెప్తాం. దీంట్లో కూడా ఎంఐఆర్వి సాంకేతికతని వాడడం జరిగింది. రీఎంట్రీ సాంకేతికత ఉంది. దీనితో పాటుగా దీంట్లో మరొక సాంకేతికత మాన్యువరబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతని ఇక్కడ చేపట్టడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రయాణించేటటువంటి క్రమంలో ఇది మార్గంలో ఏర్పడేటటువంటి మార్పులను చేర్పులను కూడా చేపట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న క్షిపణిగా మనకు ఎంఏఆర్వి సాంకేతికత ఉన్నటువంటి క్షిపణులు కనిపిస్తూ ఉంటాయి. అంటే మార్గ మధ్యంలో తన యొక్క ప్రయాణ పథంలో మార్పులు చేర్పులు కూడా చేసుకొని లక్ష్యాల మీదకి పడి నాశనం చేసేటటువంటి సామర్థ్యం ఇలాంటి క్షిపణులకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎంఏఆర్వి సాంకేతికతగా పేర్కొంటూ ఉంటాం. సో ఆ సాంకేతికత మనకు అగ్ని 4 నుంచి స్టార్ట్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. అగ్ని 5లో ఈ సాంకేతికతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ అగ్ని 5 విషయానికి వచ్చేసరికల్లా భారత్ అభివృద్ధి పరిచినటువంటి ఖండాంతర బాలిస్టిక్ మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా మనం చెప్తాం. సో
ఇక్కడ IGMDP లక్ష్యాలకు మించినటువంటి లక్ష్యాలను సాధించినటువంటి క్షిపణిగా మనకు అగ్ని 5 అనేది కనిపిస్తుంది. అగ్ని 5 కూడా అగ్ని ప్రోగ్రాంలో భాగంగా దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది, IGMDPలో భాగంగా కాదు. సో ఈ క్షిపణి యొక్క రేంజ్ విషయానికి వచ్చేసరికల్లా 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదించగలుగుతుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. తద్వారా చైనాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలక విభాగాలన్నీ కూడా మనకు అగ్ని 5 యొక్క రేంజ్ పరిధిలోకి రావడం అనేది జరిగింది. తద్వారా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అగ్ని శ్రేణి మిస్సైళ్లలో న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకొని పోయేటటువంటి క్యాపబిలిటీ కూడా ఉంది. కాబట్టి సో ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ను కూడా ప్రయోగించి మనము శత్రు దేశాలను భయపెట్టేటటువంటి సందర్భంలో ఇవి మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. కాకపోతే భారతదేశము తనంతట తానుగా ఒక నియమానికి కట్టుబడి ఉంది. ఏంటి అంటే ఏ దేశం మీదికి కూడా తనంతట తానుగా మొదటగా ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాడబోను అనేటటువంటి ఒక నియమాన్ని తనంతట తానుగా పెట్టుకుంది. అఫ్కోర్స్ ఇతర దేశాలు ఏమైనా ఉద్రిక్త పరుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటి మీదకి ప్రయోగిస్తాను, కానీ తనంతట తానుగా వారు వాడిన తర్వాతనే నేను వాడేటటువంటి ప్రయత్నం చేస్తాను, మొదటగా మాత్రం నేను వాడేటటువంటి ప్రయత్నం చేయననేటటువంటి నిబంధనను పెట్టుకోవడం అనేది జరిగింది. దీనికి అప్గ్రేడెడ్ వెర్షన్గా ప్రస్తుతము అగ్ని 6 మిస్సైల్ని కూడా డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ అగ్ని 6 విషయానికి వచ్చేసరికల్లా ఇది 10,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమంలో దీన్ని డిజైన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ అగ్ని 5కు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది క్యానిస్టర్ బేస్డ్ మిస్సైల్గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక లోహపు తొడుగు లాంటి దాంట్లో అమర్చి దీన్ని ప్రయోగించేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి సందర్భంలో అగ్ని మిస్సైల్ని ఈ తొడుగు లాంటి దాంట్లో అమర్చిన తర్వాత ఎక్కడికైనా తీసుకొని పోయి మనకు వీలైనటువంటి ప్రాంతం నుంచి ప్రయోగించేటటువంటి క్యాపబిలిటీ అనేది వస్తుంది. మోరోవర్ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాహనం మీద నుంచే దీన్ని ప్రయోగించగలిగేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి ఇక్కడ సైనిక దళాలకు అత్యంత నమ్మిక కలిగినటువంటి మిస్సైల్గా మనకు అగ్ని 5 అనేది కనిపిస్తూ ఉంది. ఈ అగ్ని 5 మిస్సైల్ అనేది 3 అంచెలు కలిగి ఘన ఇంధనంతో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే దీంట్లో రింగ్ లేజర్ గైరోస్కోప్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి స్పేస్ టెక్నాలజీలో మనకు క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టంలోను అదేవిధంగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటిలలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థగా మనం చూస్తాం. సో దట్ ఇది ప్రయాణించేటటువంటి మార్గంలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే అది తనంతట తానుగానే చేపట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను నాశనం చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. దీనితో పాటుగా యాక్సిలరోమీటర్ ఇవన్నీ కూడా మార్గంలో ఏర్పడేటటువంటి అడ్డంకులను తట్టుకోవడం కోసము, తప్పించుకోవడం కోసము వాటి యొక్క ప్రయాణ పదాన్ని మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి వ్యవస్థలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్షిపణిని క్యానిస్టర్ ద్వారా ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ క్యానిస్టర్ బేస్డ్ మిస్సైల్స్గా పరిగణించబడేవి అనేటటువంటి కోణంలో కూడా మనకు క్వశ్చన్స్ పడవచ్చు. అగ్ని 5 మిస్సైల్కి క్యానిస్టర్ ద్వారా ప్రయోగించే వీలుంది, అగ్ని ప్రైమ్ మిస్సైల్కి క్యానిస్టర్ ద్వారా ప్రయోగించే వీలుంది, అదేవిధంగా బ్రహ్మోస్ మిస్సైల్లకు కూడా క్యానిస్టర్ ద్వారా ప్రయోగించగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో వీటన్నిటిని ఒక లిస్ట్గా కనుక మనం ఒక దగ్గర రాసుకుంటే అక్కడ అవకాశం ఉన్న మిస్సైల్ ఏవి, లేని మిస్సైల్ ఏవి అనేటటువంటి కోణంలో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అగ్ని ప్రైమ్ మిస్సైల్, దీన్ని కూడా మనం క్యానిస్టర్ ద్వారా ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అగ్ని ప్రైమ్ని అగ్ని 3 క్షిపణిని పోలి ఉన్నటువంటి క్షిపణిగా మనం చెప్తాం. కానీ అగ్ని 3 కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి మనకు సమకూరినాయి. కాబట్టి అగ్ని 3 క్షిపణిలో సగం బరువు మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంది అగ్ని ప్రైమ్ అనేది. ఇది 2 అంచెలలో ప్రయాణిస్తూ ఘన ఇంధనాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అగ్ని ప్రైమ్కి సంబంధించినటువంటి అంశము. సో అగ్ని 3తో కంపేర్ చేస్తే దాని యొక్క బరువు కూడా చాలా తగ్గినట్లుగా గమనిస్తుంది. అది అగ్ని 3 మనకు బల్క్గా కనిపిస్తుంది. అగ్ని ప్రైమ్ విషయానికి వచ్చేసరికల్లా చాలా తక్కువ పరిమాణంలో ఉంటున్నట్లుగా ఇది మనం గమనించవచ్చు. సో ఇక్కడ భారత క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలలో మొత్తంగా చూస్తే అబ్దుల్ కలాం గారు తమదైనటువంటి విశిష్టమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. వీరు డిఆర్డిఓకి రావడానికి ముందే SLV శాటిలైట్ లాంచ్ వెహికల్ కార్యక్రమంలో కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. దీనికంటే ముందుగా ఏర్పాటైనటువంటి 1960sలలో ప్రారంభించబడినటువంటి సౌండింగ్ రాకెట్ ఎక్స్పెరిమెంట్స్లలో కూడా వీరి యొక్క పాత్ర కీలకమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి మరి ఇక్కడ
అంతరిక్ష రంగంలో ఈ ప్రయోగాలలో పాలు పంచుకున్నటువంటి అనుభవం దృష్ట్యా మిస్సైళ్లను రూపకల్పన చేసేటటువంటి కోణంలో వీరి యొక్క సేవలు అమూల్యమైనవిగా భావించి వారిని స్పేస్ సెక్టార్ నుంచి డిఫెన్స్ సెక్టార్లోకి మార్పిడి చేయడం అనేది జరిగింది. తద్వారా వారి యొక్క గైడెన్స్లో ఐజీఎండిపి ప్రోగ్రాంలో భాగంగా 3 కేటగిరీలకు చెందినటువంటి 5 రకాల క్షిపణులను ఏకకాలంలో డెవలప్ చేసేటటువంటి సామర్థ్యాన్ని భారత్ సాధించుకుంది. కాబట్టి వీరి యొక్క సేవలకు గాను వారిని భారత క్షిపణి పితామహుడిగా కీర్తిస్తూ ఉన్నాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వీరికి ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతి పదవిని అలంకరించడంతో పాటుగా భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారము భారతరత్నను కూడా వీరిని వరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరి తర్వాత ప్రముఖమైనటువంటి సేవ చేసినటువంటి మహిళగా మనకు టెస్సీ థామస్ అనేవారు కనిపిస్తూ ఉన్నారు. అగ్ని 4, అగ్ని 5 క్షిపణుల యొక్క అభివృద్ధిలో వీరి యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి వీరిని మనము అగ్నిపుత్రి, ఒకవేళ ఈ పేరు గనక మిస్ అయితే మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా వీరిని మనం ప్రస్తుతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ర్యాంకుకు చేరినటువంటి మొట్టమొదటి మహిళగా కూడా వీరికి పేరుంది. కాబట్టి వీరిని మనం శాశ్వతంగా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటి ప్రస్తావనల ద్వారా. ఇక భారత అమ్మల పొదిలో ఉన్నటువంటి ఇతర క్షిపణులు ఇవన్నీ కూడా మనకు ఐజీఎండిపిలో భాగంగా రూపొందినటువంటి క్షిపణులుగా మనం చూస్తాం. ఐజీఎండిపి ప్రోగ్రాంకి వెలుపల అభివృద్ధి పరచబడినటువంటి క్షిపణులుగా వీటిని మనం పరిగణిస్తాం. సో వీటిలో మొదటగా మనం చెప్పుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి క్షిపణి బ్రహ్మోస్ క్షిపణి. ఇది ఒక క్రూయిజ్ క్షిపణిగా మనం చెప్తూ ఉన్నాం. సో ఈ క్షిపణిని రష్యా మరియు భారత్ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మోస్ అనేటటువంటి పేరు రావడం వెనుక భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి మోస్క్వా అనే నది, లేదా దీన్నే కొన్నిసార్లు మోస్కోస్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. సో ఈ 2 నదుల కలయిక వల్ల బ్రహ్మోస్ అనేటటువంటి పేరు రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందము ఇరు దేశాల మధ్య కుదరడంలో కూడా మనకు అబ్దుల్ కలాం గారు విశేషమైనటువంటి కృషి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రహ్మోస్ అనేటటువంటిది క్రూయిజ్ క్షిపణిగా మనం చెప్తాం. సో క్రూయిజ్ క్షిపణి అనేటటువంటిది భూమి యొక్క ఉపరితలానికి సమాంతరంగా ప్రయాణిస్తూ లక్ష్యాన్ని చేరేటటువంటి సందర్భంలో నిలువుగా పైకి లేచి లక్ష్యాల మీద పడి నాశనం చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఇలాంటి సందర్భంలో దానికి ఉన్నటువంటి స్టెల్త్ టెక్నాలజీ, అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల సామర్థ్యం అనేది దీనికి లభించడం జరుగుతుంది. మరి రాడార్ సిగ్నల్లను మిస్గైడ్ చేసేటటువంటి క్రమంలో దీని యొక్క ఆకారం చూడండి ప్రత్యేకంగా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో వీటిని తగిలినటువంటి రాడార్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చిన దిశలో వెనక్కి తిరగకుండా అది విభిన్న దశలలో వెదజల్లబడడం అనేది జరుగుతుంది. తద్వారా రాడార్ సిగ్నల్స్ అనేవి తిరిగి రాడార్ కేంద్రానికి చేరుకోవు. కాబట్టి అక్కడ ఆ రాడార్లు అనేటటువంటివి మిస్సైళ్లను గుర్తించేటటువంటి ప్రయత్నం చేయవు. అదేవిధంగా ఇక్కడ ఉపరితలంలో ఉన్నటువంటి కోటింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రాడార్ సిగ్నల్లను శోషించుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో వచ్చినటువంటి రాడార్ సిగ్నల్స్ని పైనున్నటువంటి కోటింగ్ మెటీరియల్ శోషించుకుంటుంది. కాబట్టి సిగ్నల్స్ ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కి తిరిగిపోవు. కాబట్టి ఇలాంటి మిస్సైల్స్ని శత్రు దేశాలకు సంబంధించినటువంటి రాడార్లు గమనించేటటువంటి ప్రయత్నం చేయవు. ఆమె గమనించేటటువంటి పరిస్థితికి వచ్చే లోపల ఇవి లక్ష్యాలకు చేరువలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. తద్వారా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాలను నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇవి మోరోవర్ ధ్వని వేగానికి 2.8 రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టే బ్రహ్మోస్ని మనము సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ బ్రహ్మోస్కి సంబంధించి చూస్తే ఇది కూడా క్యానిస్టర్ ద్వారా ప్రయోగించగలిగేటటువంటి మిస్సైల్గా మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క పరిధి విషయానికి వచ్చేసరికల్లా 2 వేరియంట్స్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 290 కిలోమీటర్ల పరిధిలో బ్రహ్మోస్ 1 క్షిపణి పనిచేస్తూ ఉంటే దీని యొక్క పరిధిని మరింతగా పెంచేటటువంటి కోణంలో 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగేటటువంటి బ్రహ్మోస్ 2 క్షిపణి అనేటటువంటిది అభివృద్ధి పరచడం జరిగింది. మరి బ్రహ్మోస్ 2 క్షిపణిని అభివృద్ధి పరిచేటటువంటి కోణంలో 2016లో భారతదేశము MTCR అనేటటువంటి ఒప్పందంలో చేరడం జరిగింది. దీన్నే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే అనేటటువంటి ఒప్పందము. అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి ఈ ఒప్పందంలో చేరిన తర్వాత భారతదేశానికి 600 కిలోమీటర్ల పరిధిలో ఈ బ్రహ్మోస్ క్షిపణులను
అభివృద్ధి పరిచేటటువంటి కోణంలో అవకాశాలు చిక్కడం అనేది జరిగింది. మరి ఈ మిసైల్ని అభివృద్ధి పరిచేటటువంటి కోణంలో న్యూఢిల్లీ కేంద్రంగా మనకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక జాయింట్ వెంచర్గా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో సింహభాగము భారత్కు సంబంధించినటువంటి వాటా ఉంటే సుమారుగా 51% వాటా డిఆర్డిఓకి సంబంధించింది అయితే రష్యాకు 49% వరకు వాటా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా మనకు శివ థాను పిల్లై అనేటటువంటి వ్యక్తి కనిపిస్తారు. కాబట్టి ఈ వ్యక్తిని ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ అనేటటువంటి పేరుతోటి కీర్తించడం అనేది జరుగుతుంది. ఇవి బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వివరాలు. అయితే బ్రహ్మోస్ మిసైల్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మిసైల్ అయినప్పటికీ కూడా భారతదేశం రూపొందించినటువంటి మొట్టమొదటి క్రూయిజ్ క్షిపణి ఏది అన్నప్పుడు మాత్రం బ్రహ్మోస్ మిసైల్ పేరు పెట్టకూడదు. దాన్ని నిర్భయ్ అనేటటువంటి మిసైల్గా పరిగణిస్తూ ఉంటాం. అయితే నిర్భయ్ మిసైల్ని హైపర్సోనిక్ మిసైల్గా రూపొందించాలని చెప్పేసి నిర్ణయించుకొని అది కొద్దిలో దాని యొక్క ప్రోటోటైప్ రెడీ కాగానే ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ యొక్క అభివృద్ధి మీద భారతదేశం దృష్టి సారించింది. కాబట్టి సో మొదటి క్షిపణి మనకు నిర్భయ్ అవుతుంది, రెండవ క్షిపణి బ్రహ్మోస్గా మనం చెప్పుకుంటాం. ఎందుకు ఇది రెండవది? ఆల్రెడీ పృథ్వీ అగ్ని శ్రేణి మిసైల్స్ ఉన్నాయి కదా, అంటే అవేమో బాలిస్టిక్ మిసైల్ తరహాకు చెందినవి అయితే నిర్భయ్ మరియు బ్రహ్మోస్ రెండు కూడా క్రూయిజ్ రకానికి చెందినటువంటి క్షిపణులుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక మిసైల్గా అస్త్ర అనేటటువంటి మిసైల్ కనిపిస్తూ ఉంది. ఇది 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ రామ్జెట్ ఇంజన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వాస్తవానికి రామ్జెట్ ఇంజన్లు అనేటటువంటివి ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి రాకెట్లలో మాత్రమే పనిచేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ద్రవ ఇంధనంతో పాటుగా ఘన ఇంధనాన్ని వాడుకునేటటువంటి రామ్జెట్ ఇంజన్లను కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. వాస్తవానికి ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి రాకెట్లలో ఫ్యూయల్ని మరియు ఆక్సిడైజర్ని రెండింటిని పేస్ట్ లాగా ముద్దగా కలిపేసి ఒకటే ఛాంబర్లో అమర్చడం జరుగుతుంది. వన్స్ వీటిని మండించడం స్టార్ట్ చేసినట్లయితే ఘన ఇంధనం మొత్తం అయిపోయేంత వరకు దాన్ని ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం జరగదు. మరి ఆ సందర్భంలో ఘన ఇంధన వ్యవస్థలకు ఆక్సిడైజర్లను బదులుగా గాలి నుంచి సమీకరించేటటువంటి ఆక్సిజన్ కూడా కలెక్ట్ చేసుకునేటటువంటి సాంకేతికతని అస్త్ర మిసైల్లో ప్రస్తుతం వినియోగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో దీన్ని అస్త్ర మార్క్ 3గా మనం డిజైన్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి రాకెట్లలో అయితే వార్ హెడ్ ఉన్నటువంటి భాగంలోంచే గాలి లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అస్త్ర మార్క్ 3లో చూడండి, ఇక్కడ కోన్ భాగంలో కాకుండా సెపరేట్గా ఉండేటటువంటి రెండవ అంచెలో పనిచేసేటటువంటి ఘన ఇంధన రాకెట్లోకి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం ద్వారా గాలి లోపలికి ప్రవేశించేటట్టుగా చేయడం జరుగుతుంది. తద్వారా ఇంధన ఛాంబర్లో ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి గాలిలోని ఆక్సిజన్ ఘన ఇంధనము కలిసి మండడం అనేది జరుగుతుంది. తద్వారా రాకెట్ అనేది ముందుకు ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. సో అలా మనకు ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అస్త్ర రాకెట్లలో IIR ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ రిసీవర్ లేదా రాడార్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఉష్ణాన్ని వెలువరించేటటువంటి పదార్థాలు ఎక్కడైతే కనిపిస్తాయో వాటిని ఆటోమేటిక్గా గుర్తించి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటిని అస్త్ర నెక్స్ట్ జనరేషన్ మిసైల్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ అస్త్ర మిసైల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా దీన్ని బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్గా మనం చెప్తాం. అంటే మానవుని యొక్క దృష్టి క్షేత్రాన్ని దాటి ఉన్నటువంటి ప్రాంతంలోని శత్రు దేశాలకు సంబంధించినటువంటి మిస్సైళ్లను కూడా ఇది గమనించి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా దీన్ని మనము ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్గా మనం పేర్కొంటాం. కాబట్టి దీన్ని మనం బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్గా వీటిని మనం చెప్తున్నాం. ఇటీవల కాలంలో మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి వీటన్నింటినీ ఆ విధంగా మనం ఉపయోగించాల్సి వస్తుంది. సో ఇది అన్ని రకాల వాతావరణాల్లో పనిచేయగలిగేటటువంటి మిసైల్గా మనకు కనిపిస్తుంది. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇంజన్ అనేటటువంటిది దీంట్లో కలిగి ఉన్నటువంటి మిసైల్గా మనకు అస్త్ర మార్క్ 3 అనేది కనిపిస్తుంది. అస్త్ర మార్క్ 3ని మనం 2023లో పరీక్షించినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో వీటి తర్వాత మనం చూడాల్సినటువంటి మిసైల్గా నిర్భయ్ అనేది మనకు కనిపిస్తుంది.
దీన్ని వాస్తవానికి హైపర్సోనిక్ మిసైల్గా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాం, కానీ కాలక్రమంలో దీన్ని సబ్సోనిక్ వేగాలతో పనిచేసేటటువంటి నిర్భయ్ మిసైల్గా డెవలప్ చేసిన తర్వాత దీని యొక్క డెవలప్మెంట్ని ఆపివేసి బ్రహ్మోస్ మిసైల్ మీదనే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం అనేది జరిగింది. సో ఇక్కడ నిర్భయ్ పరిధి యొక్క విషయానికి వచ్చేసరికల్లా 150 కిలోమీటర్లు కాగా దీన్ని 200 నుంచి 500 కిలోల పేలుడు పదార్థాలు మోసుకుపోగలిగేలా దీన్ని రూపొందించాలని చెప్పేసి అనుకున్నారు. ఇది కూడా అన్ని వాతావరణాల్లో పనిచేయగలిగేలా సబ్సోనిక్ వేగాలతో ప్రయాణించేటట్లుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం సబ్సోనిక్ వెర్షన్ అనేది వచ్చిన తర్వాత దీని యొక్క డెవలప్మెంట్ని ఆపివేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం చూడాల్సినటువంటివి ప్రహార్ మరియు ప్రళయ్, అదేవిధంగా శౌర్యకు సంబంధించినటువంటి మిసైల్స్ మరియు బరాక్ సంబంధించినటువంటి మిసైల్స్ కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దీని తర్వాత బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ మరొక వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.